పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పెద్దపల్లి జిల్లాలో జరిగిన గూడ్స్ రైల్ ప్రమాదంలో ట్రాక్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బల్హార్షా, కాజీపేట, సికింద్రాబాద్ నుంచి సిబ్బందిని పిలిపించి ట్రాక్ను పునరుద్ధరిస్తున్నట్టుగా రైల్వే సెక్షన్ అధికారులు ప్రకటించారు. ప్రమాద ధాటికి ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. పట్టాలు విరగడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణకు 24 గంటల సమయం పడుతుందని తెలిపారు. ऑयल और स्टील रोल लोडेड थे, वो राघवापुरम स्टेशन पास कर रही थी। उस समय 12 वैगन डिटेल हो गए और रात में ही हमारे ऑफिसर्स जो रामगुंडम में थे वो इमीडिएटली मूव हुए और सीनियर ऑफिसर्स जो है सिकंदराबाद से आए और उन्हें 6 मशीन काम पर लगा रखी हैं और हमारी पहली प्रायोरिटी है कि हम वैगन्स को हटा करके और फिर ट्रैक का काम करें। और इस समय तीनों लाइनें बंद हैं। उम्मीद है कि एक लाइन आज शाम को 6 बजे तक चालू कर दी जाएगी और बाकी 2 लाइन हम कल सुबह 11 बजे तक चालू होगी। పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. నాగ్పూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సమాచారం అందిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లాలో ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాదం అనేది మొత్తంగా 12 బోగీలతోని ఎక్కడికక్కడ పట్టాలన్నిటి కూడా చిన్న భిన్నం చేసిన దృశ్యాలను మనం చూడవచ్చు. సహాయక చర్యలు నిన్న రాత్రి నుంచే మొదలైనాయి. ముఖ్యంగా అంటే కాజీపేట నుంచి గజియాబాద్ వెళ్తున్న గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. అయితే చలికాలంలో ఈ పట్టాల మధ్యలో ఉండే సంకోచ వ్యాకోచాలతోనే ఈ ఘటన జరిగి ఉంటుందని చెప్పేసి ప్రాథమికంగానైతే ఒక అంచనాకు వచ్చారు. దీనిపైన పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మరొక వైపు మనం చూడవచ్చు పూర్తిగా ఈ బోగీలను తీసేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే దాదాపు ఒక 43 వ్యాగన్లతోని గూడ్స్ ట్రైన్ వస్తున్న క్రమంలో 8 వ్యాగన్లతోని అందులో లోకో పైలట్లు 2 ఉన్నారు. అదేవిధంగా 2 గార్డ్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నారు. ఆ 8 వ్యాగన్లతో కూడిన గూడ్స్ రామగుండంకు తరలించారు, పంపించేశారు. అదేవిధంగా దీంతో మొత్తంగా ఈ ప్రమాదంతో ఎక్కడికక్కడ అటు ఢిల్లీ అదేవిధంగా చెన్నై మధ్యలో పూర్తిగా రైళ్లన్నీ కూడా స్తంభించిపోయినాయి. అయితే మొత్తంగా మార్గాన్ని మార్చేసి దారి మళ్లించి ఇప్పుడు ట్రైన్స్ అన్నింటినీ కూడా పంపిస్తున్న పరిస్థితి. మరొక వైపు మనం చూస్తే కనుక అటు సిరిపూర్ కాగజ్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో రాకపోకలు పూర్తిగా ఆగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు ఇక్కడ ఈ చర్యలు అయితే పూర్తిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రైల్వే సీజీఎం అరుణ్ జైన్ కూడా మాట్లాడారు. ఆయన ఏం చెప్తారంటే 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది పూర్తిగా పునరుద్ధరించేందుకు. పూర్తిగా మనం చూడవచ్చు కోర్టు కూడా ఎట్లా పడిపోయినాయో చూడవచ్చు. పూర్తిగా దీనిపైన రైల్వే వ్యవస్థ ఆధారపడిన నేపథ్యంలో ఇవన్నీ కూడా పడిపోవడము, ట్రాక్స్ అన్ని దెబ్బతినడంతో ఈ ఎఫెక్ట్ అనేది ఈ ప్రభావం అనేది పూర్తిగా ఇక్కడ కాజీపేట నుంచి బల్లార్షా మధ్యలో మనకు పూర్తిగా ఈ ట్రాక్స్ అన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ రైల్వే అధికారులతో కూడా మాట్లాడిన పరిస్థితి. పూర్తిగా వెంటనే దీన్ని పునరుద్ధరించి ప్రయాణాన్ని సుగమం చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరిన పరిస్థితి. ఈ క్రమంలో పూర్తిగా మొత్తంగా ముమ్మూలమైన చర్యలు అయితే చేపట్టారు. ప్రత్యేకమైన మిషన్స్ తీసుకొచ్చి ట్రాక్స్ను పునరుద్ధరించే పనితో పాటుగా పెద్ద క్రేన్స్ తోని మొత్తం ఏవైతే వ్యాగన్స్ బోగీలు పడిపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎత్తే ప్రయత్నాన్ని పనులను అయితే ప్రారంభించిన పరిస్థితిని దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మనకి ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో మొత్తంగా గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పిన తర్వాత మనం చూస్తున్న దృశ్యాలు పరిస్థితి.